గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సాదా సీదాగా వచ్చే విజయానికి ఒక లెక్క ఉంటుంది. బాగా ఇష్టపడి కష్టపడి తెచ్చుకున్న విజయానికి ఆ ఇచ్చే విజయం కిక్కు దాని లెక్క వేరుంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి స్పష్టంగా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే నేను సీఎం అవుతా అని చెప్పి చాలా ఓపెన్గా, నిర్మోహమాటం లేకుండా, ఎటువంటి భేషజాలు లేకుండా, క్లియర్ కట్గా ఓపెన్ గా చెప్తూ దాన్ని సాధించిన వైనం. అలాగే 2023 డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో అసలు పాలన ఎలా ఉంది, ఎలా జరిగింది, అంచనాలను అందుకుందా, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇచ్చిన హామీలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఎంత మేర నెరవేరాయి, ప్రతిపక్షాలు ప్రధానంగా 10 ఏళ్ల ఏలుబడి చూసినటువంటి బీఆర్ఎస్ వ్యవహారంలో వాళ్ళు వేస్తున్నటువంటి బౌన్సర్లు బంతుల్ని రేవంత్ సమర్థవంతంగా మరి బౌండరీలు దాటించారా, బీజేపీ పరిస్థితి ఏంటి, ఎప్పటికైనా తెలంగాణలో అధికారం చేసేది మేమే అని చెప్పి బీజేపీ పదే పదే అంటుంది. మరి అనుకున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఎంత మేర ప్రజాక్షేత్రంలో ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ఇలా రకరకాల చర్చలు, రకరకాల విశ్లేషణలు అన్ని గమనిస్తే ఒక అంశం ఇక్కడ మాట్లాడాలనిపిస్తోంది. సామాన్యంగా ఒక చపాతీ చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించి మన క్లాస్లో ఎలా చేయాలో నేర్చుకుంటాం. పిండి, నీళ్లు కావాలి, ఎంత ప్రాసెస్లో కలపాలి, ఇలా ఒక పద్ధతి ప్రకారం మనం క్లాస్ నేర్చుకోవచ్చు. కానీ చపాతీ ఎలా చేయాలి అన్నది గ్రౌండ్లోకి దిగి దాన్ని సక్సెస్ చేస్తే అప్పుడు అద్భుతం అంటాం. ఎందుకంటే ఈ శిక్షణ తీసుకుని చపాతీ చేస్తే ప్రోలానే వస్తుంది. కానీ ఎటువంటి శిక్షణ, అనుభవం లేకుండా మరి చపాతీ చేయడం అంటే అది చాలా కత్తి మీద సామి. అది రేవంత్ రెడ్డి గారికే వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా ఒక మంత్రిగా చేసినటువంటి అనుభవం లేదు, పాలనా అనుభవం లేదు. కాబట్టి ఎలా చేస్తారు, ఏ మేర సక్సెస్ అవుతారు అని ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా, ఆతృతగా ఆయన తీసుకునే నిర్ణయాలను కానీ అనేక విషయాల్ని కానీ గమనిస్తున్నారు, విశ్లేషిస్తున్నారు. అయితే ముందుగా ఈ ఏడాది పాలనకి సంబంధించి ప్లస్లు మైనస్లు ఒక్కసారి మనం జాగ్రత్తగా కొన్ని విషయాల్ని క్లుప్తంగా విశ్లేషిస్తే 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రధానంగా ఆయన మొదట ఆయన ఇచ్చినటువంటి హామీలకి సంబంధించి 6 గ్యారంటీలపై సంతకం చేశారు. ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ స్వస్థలాన్ని దాన్ని గ్రామంగా మార్చారు, రెవెన్యూ గ్రామంగా. తర్వాత ఒక దివ్యాంగురాలకి ఉద్యోగాన్ని ఇస్తూ మొదలు పెట్టారు ఆయన పాలన. ఇంకా అక్కడి నుంచి ఆయన రకరకాల హామీలు ఇచ్చుకుంటూ ఆయన దూసుకెళ్తున్న నేపథ్యం మనం చూసాం. మహాలక్ష్మి పథకంతో ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, తర్వాత 500 రూపాయల ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభం, ఇలా రకరకాల కుటుంబాలకి 46 లక్షల కుటుంబాలకి సిలిండర్ ద్వారా లబ్ధి, ఆరోగ్యశ్రీ ఒక 10 లక్షల వరకు పెంచడం, విభిన్న పథకాల రూపంలో ఒక 1677 విభిన్న ప్యాకేజెస్ ని ప్రకటించడం, 90 లక్షల కుటుంబాలకి లబ్ధి. ఇవే కాకుండా ఆయనకి సంబంధించి రకరకాల హామీలు ఇచ్చుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే ఆటుపోట్లున్నా కూడా అభివృద్ధి దిశగా సాగింది అని ఒక సెక్షన్ అన్నారు. అంటే రుణమాఫీ విషయంలో 6 గ్యారంటీల అమలు విషయంలో కొంత సక్సెస్ అయినప్పటికీ కూడా పాత స్కీములు కొనసాగించే విషయంలో మాత్రం కొంత అక్కడక్కడ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయంలో ఆయన కొంత విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కాకుండా కొన్ని దూకుడుగా నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఆయన మార్కు చూపించే విషయంలో. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి కానీ మూసీ ప్రక్షాళన, హైడ్రా లాంటి ఒక సంచలనాత్మక నిర్ణయాలు, ఫోర్త్ సిటీ, ఆర్ఆర్ఆర్ మెట్రో, గురుకులాల్లో సమీకృత భవనాలు, ఇలాగా ఒక 55,143 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నిర్ణయాలు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడినప్పుడు కూడా నీళ్లు, నిధులు, నియామకాలు అన్నప్పుడు నియామకాల విషయంలో దాదాపుగా చర్చ జరిగింది. ఆ అంశంలో కూడా ఉద్యోగాల భర్తీ, అలాగే సాగునీటి ప్రాజెక్టులపై కూడా ఒక 10,000 కోట్ల రూపాయల ఖర్చు. ఇలా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఇదంతా ఒక నాణానికి ఒక సైడ్. కానీ నాణానికి ఖచ్చితంగా ఎప్పుడు అంత అద్భుతం, ఆహా ఓహో అని చెప్పలేనప్పటికీ కూడా నాణానికి ఇంకొక పక్కన కూడా ఒకటి బాగుంటే అటు పక్కన నెగిటివ్ ఉన్నప్పుడు దూకుడుగా ఉన్నటువంటి నిర్ణయాలు, పాత పథకాలు కొనసాగించడానికి నిధులు కొరత ఏర్పడటం. ఎందుకంటే ప్రజలు పాతవి ఇస్తూనే కొత్తవి కొనసాగిస్తేనే సంతోషిస్తారు. అలాగే కొంత దూకుడైనటువంటి నిర్ణయాలు తగదు. అలాగే పేదల ఇళ్లు కూల్చే విషయంలో కూడా చాలా సివియర్ గా చర్చ జరిగింది. ఇలాంటి సున్నితమైన అంశాలని కూడా
ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరు రాధాకృష్ణ గారు ఆయన కొత్త పలుకులో కూడా ఏడాది పాలన ఎటు అంటూ సుదీర్ఘంగా కూడా ఆయన తన విశ్లేషణ వినిపించారు. కొంత ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి భాష విషయంలో కూడా కొంత జాగ్రత్తలు వహించాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలు స్వాగతిస్తారు కానీ ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటువంటి భాష మాట్లాడటం విషయంలో కూడా జాగ్రత్త వహించాలి అంటూ కూడా చాలా సున్నితంగా సునిశ్చిత విశ్లేషణ ఆయన చేసిన సందర్భాలున్నాయి. అలాగే కేవలం ఇచ్చిన హామీలు, పథకాలు, కొత్త ప్రాజెక్టులు ఇవే కాకుండా మరి ఇక్కడ ఖచ్చితంగా ప్రతిపక్షాన్ని ఇరుకుని పెట్టే అంశాలు కూడా ప్రభుత్వం చేస్తున్నప్పుడు డెఫినెట్ గా అటు కూడా కాయిన్ కి ఒక సైడ్ ఉంటుంది. కాబట్టి అంటే వచ్చిన ఏడాది విషయంలో ఈ హామీల అమలు, ప్రాజెక్టులు తీసుకురావడమే కాకుండా గత ప్రభుత్వానికి 10 ఏళ్ల ఏలుబడి విషయంలో కూడా కొంత సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. జరిగిన అక్రమాలపై చాలా గట్టి ఫోకస్ నే పెట్టారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. పీసీ కోష్ కమిషన్ విచారణని ఆ అంశానికి సంబంధించి విచారణ జరుపుతుంది. అలాగే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల అంశం విషయంలో కూడా దర్యాప్తు స్పీడప్ చేసిన తర్వాత కొంత మందగించిందనేది ఒక చర్చ ఉంది. ఇదే కాకుండా ఒక రకంగా ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే బీఆర్ఎస్ ఇది కూలిపోతుంది అది ఇది అన్నప్పుడు కొంత చాలా సీరియస్ గా దాన్ని రేవంత్ రెడ్డి గారు సీరియస్ గా తీసుకున్నారు. ఆ విషయంలో చేరికలు అటు ఇటు అవి అనేది మనం స్పష్టంగా చూసాం. ఇవి కాకుండా బీఆర్ఎస్ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటి ప్రధానమైన అంశాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం, ఆ అంశాన్ని కూడా కొంత దర్యాప్తుని స్పీడప్ చేశారు. ఇదే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ఘనంగా చెప్పుకుంటూ ఉండేది అప్పట్లో ఫార్ములా ఈ రేస్, ఆ విషయంలో జరిగినటువంటి ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నిర్వహించినటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజల ముందుంచారు. అలాగే వైట్ పేపర్స్ రిలీజ్, శ్వేతపత్రాలు, రకరకాల రంగాలకి సంబంధించి ఇలా అటు దూకుడుగా కొనసాగిస్తూనే ఇటు కొంత పథకాల విషయంలో కొంత విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా అటు ఒక రకంగా స్టడీ బ్యాటింగ్ చేస్తున్నారని చెప్పచ్చు. అంత అద్భుతంగా 6లు అని చెప్పలేము, ప్రతి బాల్ ఆహా ఓహో అని చెప్పలేము. ఒక రకంగా స్టడీ బ్యాటింగ్ చేస్తున్నారు అన్న విశ్లేషణ వినిపిస్తోంది. అంటే ఆటుపోట్లు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి దిశగా సాగుతున్నారు అని అంటున్నారు. మరొక పక్కన కొన్ని నిర్ణయాలు కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ తల్లి కొత్త విగ్రహ నమూనాను కూడా విడుదల చేశారు. ఇప్పటికే గీతాన్ని కూడా మార్చిన సందర్భం. వీటిపై కూడా అటు ప్రతిపక్షాలు చాలా గట్టిగా టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఏడాది పాలనలో ఆటుపోట్లు ఉన్నాయి, అభివృద్ధి ఉన్నాయి. అటు ప్రతిపక్షాలు కొంత పుంజుకున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో రేవంత్ ఇన్నింగ్స్ కాంగ్రెస్ ఏడాది పాలనపై పూర్తయిన నేపథ్యంలో ఏడాది పాలన ఎలా సాగింది, ఆటుపోట్లు ఉన్నాయి, అభివృద్ధి ఉన్నాయి, కొంత సంచలనాత్మక నిర్ణయాలు ఉన్నాయి, వివాదాస్పద నిర్ణయాలు ఉన్న నేపథ్యంలో అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి ఎంబీఎస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ నుంచి కురవ విజయ్ కుమార్ గారు, కాంగ్రెస్ నుంచి డాక్టర్ కౌశిక్ చరణ్ యాదవ్. అందరికీ స్వాగతం అండి. డాక్టర్ చరణ్ కౌశిక్ గారు నమస్తే. మీతో స్టార్ట్ చేస్తాను. ఏంటి 3 6లు 6 4లు అనుకోవచ్చా? ఎలా సాగింది మీ పాలన? సంతృప్తినిచ్చిందా? ఎందుకంటే ఏడాదిలో చాలా విమర్శలు ప్రతిపక్షాలు అయితే చేశాయి. వాళ్ళు మీ పాలన విషయంలో వాళ్ళు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు ఎలా అనిపించింది? సంతృప్తినిచ్చిందా? 3 4లు 4 6లు కొట్టారా? ఏంటి అసలు చెప్పండి, ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తారీఖు వస్తే సంవత్సరం అవుతుంది. డిసెంబర్ 3వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణానికి స్వీకారం చేసిన తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమ విషయంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సంబంధించి కావచ్చు, ఇప్పటి వరకు 1,50,00,000 మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసిరు. అదే కాకుండా మహిళలను అంతా కోటీశ్వర్లు చేయాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో అడుగులు పడతా ఉన్నాయి. దానిలో బాగా మహిళా సంఘాలకు సంబంధించి ఆర్టీసీ బస్సులు అద్దెకు వారితో కొనిపించి అద్దెకు తీసుకునే కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా స్కూల్ యూనిఫామ్ సంబంధించి కూడా వారికి శిక్షణ ఇప్పించి వారితోటే స్కూల్ యూనిఫామ్ సప్లై చేసే కార్యక్రమం కావచ్చు, అదే విధంగా సోలార్ విద్యుత్తులో కూడా మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి ఆ దిశగా కూడా అడుగులు పడాయి. అదే కాకుండా నిరుద్యోగులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో 13 పేపర్లు లీక్ అయితే వాళ్ళు నింపింది 30,000 ఉద్యోగాలు మాత్రమే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 1 year లో 55,000 ఉద్యోగాలు సక్సెస్ఫుల్ గా నింపింది. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, టెట్ 2 సార్లు నిర్వహించింది, టీఎస్సీ నిర్వహించింది. అదే ఉద్యోగులకు ప్రమోషన్లు దాదాపు 21,000 మందికి ప్రమోషన్లు ఇచ్చింది. 10,000 ఉద్యోగాలు టీచర్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా 35,000 మంది టీచర్లకు సంబంధించి ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం. అదే కాకుండా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించి
100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేసింది. ఐటీఐ ప్లేస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఉండాలని చెప్పేసి టాటా వాళ్ళతో టైప్ చేసుకొని దాదాపు 60 ఐటీఐలను అప్గ్రేడ్ చేయడంతో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఏకైక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోయింది. అనుక్షణం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు గారు కావచ్చు, అనునిత్యం రోజుకు 18 గంటలు కష్టపడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమాన్ని తీసుకునే ఒకటి ఇచ్చిన హామీల విషయంలో మీరు చెప్తున్నారు ఉచిత బస్సు సౌకర్యం కానీ లేకపోతే ఇవన్నీ కూడా. కానీ ఇది మీరు చెప్తున్నప్పటికీ నాణానికి ఒక సైడ్, ఇంకొక సైడు చాలా విషయాల్లో ఇచ్చిన హామీలు ఇంకా పూర్తి స్థాయిలో అమలు విషయం. ఇప్పుడు మహిళలకి నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఉంది, లేకపోతే నెలకి 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది ఇంకా అమలు కాలేదు. ఇది కాకుండా సరే జనరల్ గా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో ఒక కల్చర్ కనిపించింది. సామాన్యంగా అందరూ సీనియర్లు ఉన్నప్పుడు ఎవరి కాళ్ళు మేమే 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 అన్నట్టు వ్యవహరిస్తారు, కానీ ఆ కల్చర్ ఈసారి కనిపించలేదు. అందరూ ఏకతాటిపైకి వచ్చారు, చక్కగా ఉన్నారు. కానీ పార్టీ పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రభుత్వంలో ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది, లేదా అక్కడక్కడ కొంత విషయాల్లో ఉంది దూకుడు నిర్ణయాలు తీసుకోవడం విషయంలో అన్న విషయంలో ఆంధ్రజ్యోతి కూడా రాసింది. అప్పుడు కొత్త పలుకులో కూడా ఇలాంటివి స్పృశించారు. ఏంటి కొంత ప్రజల్లో ప్రభుత్వ పరంగా ఇలాంటి నెగిటివ్ నిర్ణయాలు ఉన్నాయి, చర్చ జరుగుతోంది కదా, దానికి ఏం సమాధానం చెప్తారు? మేడం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్ష్యాల కోసం పనిచేస్తా ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకొని కింది నుంచి 5 లక్షలకు ప్రజాస్వామ్యం విషయంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించడం, అదే కాకుండా ప్రగతి భవన్ ప్లేస్ లో ప్రజాభవన్ ఏర్పాటు చేసి అక్కడ ప్రజావాణి ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా గతంలో మీరు 2014 అధికారులకు వచ్చినప్పుడు ఆనాడు ఏబిఎన్ మీద కావచ్చు, TV9 మీద ఆంక్షలు ఉన్న సందర్భం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మీడియా మీద ఆంక్షలు లేవు. కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో కొంత ఏదన్నా విషయాలకు సంబంధించి కావచ్చు మీడియా మీద ఆంక్షలు లేవు కాబట్టి, సోషల్ మీడియా మీద ఆంక్షలు లేవు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం కొన్ని ఛానళ్లు, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నమాట వాస్తవం. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నిర్బంధాలు ఉండొద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరితపిల్లాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించింది. అదేగా అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకొని ఆనాడు టీజీ కోసం పోరాటాలు జరిగినాయి కాబట్టి టీఎస్ ప్లేస్ లో టీజీ తీసుకురావడం జరిగింది. తెలంగాణకు ఒక గీతం ఉండాలని చెప్పేసి ఆనాడు తెలంగాణ సమాజం అంతా భావించింది కాబట్టి అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించుకుంది. ఆనాడు గద్దర్ గారిని 3 గంటల పాటు కేసీఆర్ గారు ఎండలో కూర్చోబెట్టింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ గారు చనిపోయిన తర్వాత వర్ధంతి కావచ్చు, అదేవిధంగా జయంతి కావచ్చు, గద్దర్ గారి పేరు మీద నంది అవార్డు కావచ్చు, గద్దర్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం కావచ్చు, అదేగా వీరనారి సాకలైలమ్మ గారి పేరు మీద సాకలైలమ్మ వీరనారి మహిళా యూనివర్సిటీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. నిధుల విషయంలో ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఐటీ ఎక్స్పోర్ట్స్ ఈ సంవత్సరమే 16% పెరగడంతో తెలంగాణ రాష్ట్రంలో ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. అదేవిధంగా నీళ్ల విషయం మీరైతే మీ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేసుకుంటారు మీకు మీరుగా? మేడం, మేము డిస్టింక్షన్ లో పాస్ అయినాము. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందించకున్నా కూడా బీహార్ కి ఇచ్చినట్టు 59,000 కోట్ల రూపాయలు ఇవ్వకున్నా చాలా సార్లు ఢిల్లీ వెళ్ళారు కదా, ఏమన్నా ప్రత్యేకంగా సాధించారా రాష్ట్రానికి? మేడం, ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు చాలా పెద్ద వెనుకబడిన జిల్లాలకు సంబంధించి కావచ్చు, ఆంధ్ర తెలంగాణ భవన్ సంబంధించిన సమస్య పరిష్కారం కావచ్చు, కరీంనగర్ సంబంధించినటువంటి హైవేకి సంబంధించినటువంటి కారిడార్ విషయంలో కావచ్చు, నిజామాబాద్ సంబంధించిన రోడ్డు కావచ్చు, మెహదీపట్నం సంబంధించిన ఫ్లైఓవర్ సమస్య కావచ్చు, ఒక్కొక్కటి పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాకపోతే గుజరాత్ కి ఇచ్చినట్టు గుజరాత్ 1 రూపాయి ఇస్తే గుజరాత్ కు కేంద్ర ప్రభుత్వం ఉల్టా 7 రూపాయలు ఇస్తా ఉంది. ఉత్తరప్రదేశ్ 1 రూపాయి ఇస్తే కేంద్రం ఉల్టా 6 రూపాయలు ఇస్తా ఉంది. మహారాష్ట్ర 1 రూపాయి ఇస్తే కేంద్రం ఉల్టా 5 రూపాయలు ఇస్తుంది. కానీ తెలంగాణ 1 రూపాయి ఇస్తే తెలంగాణకి ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం 42 పైసలే. మా పైసలే ఇంకా 55 పైసలు మీ దగ్గర. మీరైతే మీకు చాలా సంతృప్తినిచ్చింది. ఇంకా 4 ఏళ్ల టైం ఉంది, డిస్టింక్షన్ లో పాస్ అయ్యారు, ఇది మీ ఫీలింగ్. సరే బీఆర్ఎస్ తో మాట్లాడతాం, ఎందుకంటే వాళ్ళు కూడా ఫస్ట్ టైం ప్రతిపక్షంలో ఉన్నారు. 9.5 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలుబడి చేసిన తర్వాత తొలిసారిగా వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ కూడా తెలుసుకుందాం. ఎందుకంటే మీరేమో డిస్టింక్షన్, ప్రజాపాలన, ప్రజలకి మంచి సుపరిపాలన అంటున్నారు. అసలు మీ దాంట్లో అవినీతి రాజ్యం వెళ్ళిందని వాళ్ళు అంటున్నారు. సో బీఆర్ఎస్ తో మాట్లాడదాం. కురువ విజయ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మీకు ఎలా అనిపించింది అసలు ఫస్ట్ మీరు ప్రతిపక్షంలో 1 ఇయర్ ఉండటం మీకు ఎలా అనిపించింది? వాళ్ళు మేము డిస్టింక్షన్ లో పాస్ అయ్యామని వాళ్ళు అంటున్నారు, అవినీతి రాజ్యం వెళ్ళిందని మీరు అంటారు, సుపరిపాలన ప్రజాపాలన సంబరాలు కూడా చేస్తున్నారు, చెప్పండి. సోదరుడు ముందుగా మహిళల సంక్షేమం గురించి మాట్లాడాడు, అదేవిధంగా ఉద్యోగాల గురించి మాట్లాడాడు, గురుకులాల గురించి మాట్లాడాడు, చాలా అంశాలు వారు లేవనెత్తారు.
కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు తీసుకొచ్చి ఈరోజు అమలు చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రేపటికి 1 year పూర్తయితా ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు సాధించిన ప్రగతిని వారు అధికారంలోకి వచ్చిన వెంటనే 2వ రోజు 3వ రోజు December 9 అసెంబ్లీలో వైట్ పేపర్ రిలీజ్ చేశారు కదా. మీకు నిజంగా ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఈ ఏడాది కాలంలో మేము చేసినటువంటి సంక్షేమము, మేము చేసినటువంటి అభివృద్ధి ఏందని చెప్పేసి వారు వైట్ పేపర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. అది చేస్తే కూడా బాగుంటుంది. ఈరోజు మహిళలకు నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు. మహిళలకు 2,500 రూపాయలు మహాలక్ష్మి పేరు మీద ప్రతి నెల ఇస్తామని చెప్పేసి ఈరోజు హామీ ఇచ్చి వారితో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మహిళల్ని నట్టేట ముంచి మోసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరి 2,500 రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు దాని మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడట్లేదు, సో ప్రియాంక గాంధీ గారు ఎందుకు మాట్లాడట్లేదు ఈ విషయంలో? అదేవిధంగా వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఖమ్మంలో జరిగినటువంటి బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు ఇట్లా ప్లకార్డు పెట్టి 4,000 పెన్షన్ అని చెప్పేసి హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసి నట్టేట ముంచి ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు 6 గ్యారెంటీలు ఆటకెక్కించి ఈరోజు 7వ గ్యారెంటీ రాష్ట్రంలో నిర్బంధం. వారు మాట్లాడతారు ప్రజాస్వామ్యం పాలన, ఇది ప్రజలను నభయించక పాలన, ఇది ముంచినటువంటి పాలన. ఇది 7వ గ్యారెంటీగా ఈరోజు నిర్బంధము. ఈరోజు నిర్బంధం పెట్టుకోండి మీరు. ఎందుకంటే ఈరోజు పక్కన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి వర్ధంతి ఈరోజు నిన్న జరిగింది. నిన్న జరిగింది అంబేద్కర్ వర్ధంతి జరిగింది. అంబేద్కర్ వర్ధంతి రోజు అంబేద్కర్ కేసీఆర్ గారు పెట్టినటువంటి 125 అడుగులటువంటి విగ్రహానికి పూలమాల వేసేటువంటి దిక్కు లేదు. కానీ ఈరోజు ప్రజాపాలన అంబేద్కర్ విగ్రహం ముందే పోలీస్ పహార పెట్టి బారికేడ్లు పెట్టి ఈరోజు మొత్తం ముళ్ళ కంచెలతో ఈరోజు మొత్తం సంఖ్యలు అంబేద్కర్ విగ్రహానికి సంఖ్యలు వేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంది. ఇన్ని రకాలైనటువంటి మోసాలు చేసుకుంటూ ఈరోజు రైతులను నట్టేట ముంచి ఈరోజు ఏమిచ్చారు వీళ్ళ గ్యారెంటీలు ఇవన్నీ గ్యారెంటీలు చిట్టా ఇదంతా చిట్టా ఉంది. వీళ్ళ హామీలు ఇవన్నీ మేనిఫెస్టోలు ఇవన్నీ ఎన్ని ఇచ్చారు రైతులకు. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి వరంగల్లో రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ మాట్లాడతారు. ఈరోజు రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే నిన్న బట్టి విక్రమార్క గారు ముఖం చాటేసుకొని రైతు రుణమాఫీ ఎక్కడ అయిపోయింది, క్లోజ్ అయిందని చెప్పేసి మాట్లాడతారు. ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటారు, రైతులను ఏమైనా భిక్షాగాళ్ళ అడుగుంటారు, వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడతారని చెప్పేసి రైతులను భిక్షాగాలతో పోల్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ మంత్రులది. ఈ రకంగా ఈరోజు రైతు రుణమాఫీ చేస్తామని మోసం చేశారు. రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు ప్రతి నెల ఇస్తాం, ప్రతి కారుకి ఇస్తాం, ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పేసి మోసం చేసి ఇవాళ రైతు బంధుకు రామ్ పలికిరు. ఈరోజు చేవేలలో డిక్లరేషన్ చేశారు, కామారెడ్డి డిక్లరేషన్ చేసి, చేవేలలో దళిత డిక్లరేషన్ చేసి దళిత బంధు 12 లక్షల రూపాయలు చేస్తామని మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ అధ్యక్షులు వచ్చి ప్రకటిస్తారు. ఈరోజు దళిత బంధుకి జై భీమ్ పలికినారు. ఈరోజు బీసీ బంధు అని చెప్పేసి బీసీ డిక్లరేషన్ చేశారు, 42% రిజర్వేషన్ అన్నారు. ఏమైంది? ఈరోజు చాలా ఇప్పటివరకు అనేక మంత్రి పదవులు ఇచ్చారు, అనేక కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, ఎంతమందికి బలహీన వర్గాల వారికి ఇచ్చారు. మొత్తం రేవంత్ రెడ్డి గారు ఈరోజు అరాచక పాలనకి తెరలేస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణలో విపరీతమైనటువంటి వెంటెత్తి పొగడలతోన ప్రజాస్వామ్యం పేరు మీద ప్రజాపాలన పేరు మీద ఈరోజు అరాచక పాలన చేస్తా ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. వారి కుటుంబ సభ్యులు కుటుంబ పాలన అని చెప్పేసి మాట్లాడతారు. వాళ్ళు కుటుంబ పాలనగా ఈరోజు నిజంగా కుటుంబ పాలన తెలంగాణలో ఎలాంటి అధికారం లేకున్నా ఈరోజు రేవంత్ రెడ్డి సోదరులు ఈరోజు ఎస్కార్ట్ పెట్టుకొని పోలీసు పహారాలు తిరుగుతా ఉన్నారు. ఇవాళ సెల్యూట్ చేస్తా ఉన్నారు. అది అఖిల భారత సర్వీస్ అధికారులు కూడా సిగ్గు తెచ్చుకోవాలి, తల వంచుకోవాలి. వారు ఎలాంటి అధికారం లేదు, వారికి సెల్యూట్ చేయడం ఏంది, వారికి ఎస్కార్ట్ చేయడం ఏంది? ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం రైతులను, మహిళలను ఒక్క మాట 55,000 ఉద్యోగాలు నింపినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. 55,000 ఉద్యోగాలు ఎక్కడి నుంచి నింపినారు? ఏం నోటిఫికేషన్లు ఇష్యూ చేశారు? ఏ రకమైన నోటిఫికేషన్? 2014 నుంచి 2024 వరకు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో దాదాపుగా 2,32,308 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. అదేవిధంగా నోటిఫికేషన్ ఇచ్చింది 2,02,735 ఉద్యోగాలకు. భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య 1,60,083 ఉద్యోగాలు. వివిధ ప్రాసెస్లో ఉన్నటువంటి 42,652 ఉద్యోగాలు. గ్రూప్ 1 కు మొత్తం వీళ్ళు ఇప్పుడు ఇచ్చినటువంటి ఒక మేడం వీళ్ళు ఇచ్చినటువంటి నియామకాలు ఏదైతే ఈ ఏడాది కాలంలో 55,000 ఉద్యోగాలు అని చెప్పేసి యువ వికాసం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు గొప్పలు మాట్లాడుతున్నారు కదా. గ్రూప్ 1 నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 1న మా ప్రభుత్వం ఇచ్చింది. 503 ఉద్యోగాలతో మా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్ తీసుకున్నది. అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా 2022లో సెప్టెంబర్ 6వ తారీఖున 5,089 ఉద్యోగాలు ఇచ్చింది. అదేవిధంగా రవాణా శాఖలో, ఇరిగేషన్ శాఖలో, పోలీస్ శాఖలో, గురుకుల మొత్తం కూడా 2023లో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఎగ్జామ్స్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం, రిజల్ట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. వీరు వచ్చి
ఈరోజు మీరు నియామక ఆగితే పత్రాలు నేను ఇస్తున్నారు. ఇదే ఎట్టడికి కదా ఇది? మీరు ఆగకపోతే నాకు ఇదే question కదా ఇది? నేను అబద్ధాల పునాదుల మీద ఈరోజు ప్రభుత్వం ఆగండి, నడుపుతున్నారు రేవంత్ ఆగండి. రెడ్డి. మీరు ఇలా ఫ్లో చెప్పుకుంటూ 9 గంటల దగ్గర చదువుకుంటూ వెళ్ళిపోతే ఇంకా మనం నేను అడిగేది ఏంటంటే ఇవన్నీ మీరు చేశారు, ఇవన్నీ మీరు ఇచ్చేస్తే నీళ్లు నిధులు నియామకాలు అన్న విషయంలోనే రాష్ట్రం ఏర్పడినప్పుడు అన్ని మీరు నోటిఫికేషన్లు వేసేసి అన్ని చేసేస్తే అది ఎలక్షన్స్ కి ముందు అసెంబ్లీలో ప్రకటించారు అని విమర్శలు ఉన్నాయి. పోనీ సరే నిజంగా వీళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు అని అనుకున్నాం. ఈ ఏడాది పాలనలో బీఆర్ఎస్ కి సంబంధించి ఇన్ని అక్రమాలు ఇన్ని స్కామ్స్ బయటపడినాయి కదా, ఏం ఇన్ని scams విషయాలు బయటపడ్డాయి? బయటకు వచ్చినాయి కదా, ఏం పడ్డాయండి? వీటికి విషయంలో ఏం ప్రజలకు పడ్డాయండి? ఏం చెప్తారు? ఏం పడ్డాయి మేడం? ఏ రకమైన స్కామ్లు పడ్డాయి? ఫోన్ ట్యాపింగ్ అంశం అంతా చర్చకు వచ్చింది. ఆగండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తలేదు ఇప్పుడు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తలేదా? అది లా అండ్ ఆర్డర్ అంటే సంబంధించిన ఏంటి, పోలీస్ ఒప్పుకుంటున్నారా మీరు అంటే చేశారని? కాదు. అలా కాదండి, ఇది నేను ప్రభుత్వంలో అడిగిన దానికి చెప్పండి. ప్రభుత్వం నడిపేటప్పుడు ఖచ్చితంగా పోలీసు అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి అధికారులను వాళ్ళు నిర్వర్తిస్తారు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తారు. కానీ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి? ఫార్ములా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాళేశ్వరానికి సంబంధించిన పిసి ఘోష్ విచారణ, విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఇవన్నీ బయటకు వస్తున్నప్పుడు ఏం సమాధానం చెప్తారు? వీళ్ళ ఆరోపణలు మాత్రమే, ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు. వీరు ఓన్లీ ఆరోపణలు చేస్తూ ఈరోజు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ ప్రక్కదారి పట్టిస్తూ ఈరోజు అభివృద్ధి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు రకరకాల అవినీతి ఆరోపణలు మోపుతూ ఈరోజు ఒక ప్రకటనలు చేస్తా ఉన్నారు. నీ దగ్గర ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు చిత్తశుద్ధి లేదు? నీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు నువ్వు ప్రూవ్ చేసి చర్యలు తీసుకో? నువ్వు చర్యలు తీసుకోకుండా లీకులు ఇచ్చడము, ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, ఈ రకమైనటువంటి ధోరణితో రేవంత్ రెడ్డి గారు పోతున్నారు తప్ప ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయలేదు. అది మొత్తం కూడా అవాస్తవం. నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని మీరు నిజంగా నమ్మినట్లయితే ఆ రోజు డీజీపీ మహేందర్ రెడ్డి గారికి మీ ప్రభుత్వం వచ్చి ఈ రోజు ప్రకటించారు. చెయ్యట్లేదా అన్నారు. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ అప్పుడు వాళ్ళు చెయ్యట్లేదా అన్నారంటే మీరు చేశారని ఒప్పుకుంటున్నారా? కాదండి, అదేం ఆన్సర్ అసలు? ఒక మాట, వాళ్ళు చెయ్యట్లేదా అంటే మేము చేసామనా? ఈ దేశంలో ఈ ప్రపంచంలో ప్రతి ప్రభుత్వముకు నిఘా సంస్థలు ఉంటాయి, దానికి గూఢాచార వ్యవస్థలు ఉంటాయి. ప్రభుత్వం ఇంటర్నల్ పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పనులు చేస్తాయి. నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు కదా, ఆయన మీద చర్యలు తీసుకోండి. ఆయనకు మీరు ప్రమోషన్ ఇచ్చారు కదా, మరి ఫోన్ ట్యాపింగ్ చేసిన డీజీపీ ఆయన హోమ్ సెక్రటరీ ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో సెక్రటరీ అధికారి ఉన్నాడు, వాళ్ళ మీద మీరు నిజంగా చర్యలు తీసుకున్నట్టు వాళ్ళ మీద తీసుకోండి. మరి మీరు బీజేపీ పాలన ఓవరాల్ గా ఏడాది పాలనలో గోసపడతా ఉన్నారు, రైతులు గోసపడుతున్నారు, విద్యార్థులు గోసపడతా ఉన్నారు, నిరుద్యోగులు గోసపడుతున్నారు. 10 సంవత్సరాల పాలన ఈ రోజు బ్రహ్మరథం పట్టిండు. కేసీఆర్ గారు ఇయ్యని హామీలను కూడా అమలు చేశారు. రైతు బంధు ఇవ్వలేదు, హామీ ఇవ్వలేదు, రైతు రుణమాఫీ ఇవ్వలేదు. బీజేపీ నుంచి తాడు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి తాడు శ్రీనివాస్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అండ్ మీరు కూడా ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి కొన్ని పాలన ఫెయిల్ అయిందని కార్యక్రమాలు 6 మోసాలు 66 అబద్ధాలు అనేదో చేస్తున్నట్టున్నారు కార్యక్రమం. సో మీకు ఎలా అనిపించింది? అసలు మేము ప్రత్యామ్నాయం మేమే అంటారు కానీ ఎక్కడ కనిపించరేంటి? మేడం, చెల్లని పైసకు గీతలు ఎక్కువ. మీకు తెలుసు, ఇవాళ పార్లమెంట్ లో 0 ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మీడియాలో మా విజయ్ కుమార్ ఎంత అరిచినా గానీ పాపం బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మాత్రం 0 గుండు సున్నా ఇచ్చారు. సరే, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు 6 అబద్ధాలు 66 మోసాలు ఏ రకంగా చేశారో మీ అందరికి తెలుసు. మీరే అన్నారు లీడ్ లోనే, వారిని అడిగారు, ప్రశ్నించారు. గర్ల్స్ కి, చదువుకునే అమ్మాయిలకు మోపెడ్స్ ఇస్తా అన్నారు ఏవి అని. మరి బీఆర్ఎస్ పార్టీ మేము ఉద్యోగాలు ఇచ్చిన 2 లక్షలు అంటది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము రాగానే 60,000 ఇచ్చిన 50,000 అంటారు. మరి ఇప్పుడు ఆల్రెడీ 3 లక్షలు అయిపోయినాయి ఈ 2 పార్టీలు. వాళ్ళు 10 ఏళ్ళు, వీళ్ళు 5 ఏళ్ళ. మరి ఉద్యోగాల కోసం ఎందుకు ఇంకా యువత ఎదురు చూస్తా ఉంది, నిరుత్సాహంగా ఉన్నారు. మరి నిరుద్యోగ భృతి అన్నారు. నిజంగా చెప్పమనండి, వాళ్ళిద్దరు యంగ్ టర్కే కదా, నిరుద్యోగ భృతి ఇచ్చినారా? ఇవాళ పెన్షన్ స్కీమ్ 4,000 చేస్తామన్నారు, చేసిరా? ఇవాళ 200 యూనిట్లు కరెంట్ ఇస్తా అన్నారు, ఇచ్చిరా? అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎంత షేమ్ అంటే, ప్రజల్ని ఎంత మోసం చేయాలనో అంత మోసం. అంటే మైకులలో గట్టిగా ఎన్నికల ముందు మాట్లాడడం, ఆ తర్వాత మెల్లగా మేము చేస్తున్నామని అంతగా చూపించడం, ఇప్పుడు ఆ తర్వాత వాటిని ఎగవేయడం అనేది ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో వెన్నతో పెట్టినటువంటి విద్య. మీకు ఎట్లా ఉంటది అంటే, ఇది గ్యారంటీ కార్డులు, వీళ్ళు ప్రజలు నమ్మరని అన్ని గ్యారంటీ కార్డులు ఇచ్చారు. ప్రతి ఇంట్లో ఒక గ్యారంటీ కార్డు ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డు. మరి ఇప్పుడు ఆ గ్యారంటీ కార్డులు ఏం చేయాలో ఎవరికి అర్థం అవ్వట్లేదు. మరి సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీ గారితో యువత డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్, ఇంతకుముందు సోదరులు మాట్లాడుతా ఉన్నారు. 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు చేస్తామని బీసీలకు చెప్పారు. నిజంగా చెప్పండి, మీ మనస్సాక్షి చెప్పండి, ఒట్టేసి చెప్పండి,
మేము కాంగ్రెస్ మేనిఫెస్టోని దగ్గర పెట్టుకొని ప్రామిస్ చేసి చెప్పండి, ఇచ్చిరా? ఈ రకంగా ఎందుకు ప్రజల్ని మోసం చేయడానికి? అంటే ప్రజల్ని మోసం చేసి మాయమాటలు చెప్పడం, ఓట్లు వేసుకోవడం. ఆ రోజు కేసీఆర్ గారి పాలన మీద, ప్రభుత్వం మీద విరక్తితో వీరిని వేసారే తప్ప ఆ తర్వాత రియలైజ్ అయ్యి మొన్న ఎంపీ ఎలక్షన్స్ లలో మాకు ఘనమైనటువంటి 36% ఓటింగ్ రావడం, 8 ఎంపీ సీట్లు గెలిపియడం, బీఆర్ఎస్ పార్టీకి 0 ఇవ్వడం, ఇదంతా కూడా చరిత్రలో మనం చూస్తా ఉన్నాం రీసెంట్ గా. అంటే రాబోయే కాలంలో ఇంకా ఈ రెండు పార్టీలు చేసిన పాలన చేసిన వాళ్ళకి ఎంపీ సీట్లు లేవు, మీకు 8 ఎంపీలు ఇచ్చారు. ఎందుకు ప్రజాక్షేత్రంలోకి వచ్చి గట్టిగా మాట్లాడట్లేదు? మీరు సంవత్సరానికి ఒకసారి బయటకు వచ్చి వాళ్ళు 6 మోసాలు చేశారు, 66 అబద్ధాలు చెప్పారంటే ఈ సంవత్సరం పాటు కొంత బీజేపీ ప్రజాక్షేత్రంలో వెనుకబడిందన్న విమర్శ ఉంది కదా. అంటే ఇవన్నీ చెప్తున్నా మేము వెనుకబడి ఉన్నామా? ఎన్ని సీట్లు గెలిచినా వెనుకబడి ఉన్నామా? 36% ఓట్లు వచ్చినా వెనుకబడి ఉన్నామా? ఇవాళ పార్లమెంట్ లో ఎంపీలను ఎందుకు గెలిపిస్తాం మేడం? ఎమ్మెల్యేలను ఎందుకు గెలిపిస్తాం? కార్పొరేటర్లను ఎందుకు గెలిపిస్తాం? కార్పొరేటర్లు మున్సిపల్ కౌన్సిల్లో మాట్లాడాలి, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడాలి. మరి మన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతున్నాడా? బీఆర్ఎస్ పార్టీ గొంతు చిచ్చుకొని మా విజయ్ మాట్లాడుతా ఉన్నారు కానీ అదే రకంగా ఎంపీలు ఢిల్లీలో మాట్లాడాలి. ఇలా పార్లమెంట్ కు పోయి చూడండి, మా ఎంపీలు అందరు ఉన్నారు అక్కడ. ప్రభుత్వంలో మేమున్నాం, బాధ్యతగా ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు మాటలు తక్కువ పని ఎక్కువ చేస్తారనే సామెత ప్రూవేనా? లేకపోతే మాటలు ఎక్కువ మాట్లాడి కాంగ్రెస్ పార్టీ లెక్క అన్ని అభయహస్తాలు ఇచ్చేసి ఈ రోజు ప్రజల మీద శిరస్సు మీద భస్మాసుర హస్తాన్ని పెట్టినట్టుగా ఉండాలా? మీరు చెప్పండి. బీజేపీ పార్టీ ఎంపీలు చక్కగా పనిచేస్తా ఉన్నారు. ఇలా కేబినెట్ మినిస్టర్ ఇండియన్ కేబినెట్ లో కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు. వారిద్దరితో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడొచ్చు కదా. ఈ దాకా ఢిల్లీలో ఫ్లైట్ లా ఖర్చు పెట్టుకొని పోవాల్సిన అవసరం ఏముంది? హైదరాబాద్ లో అవైలబుల్ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు చక్కగా మాట్లాడతారు. వీరిలాగా ఏం ఫెరోషియస్ గా మాట్లాడే వ్యక్తి కూడా కాదు. వెళ్ళొచ్చు, ఆయన దగ్గర సౌమ్యంగా ఉంటారు, భయమే లేదు, పోతే ఏమన్నా అంటాడు అనేది లేదు. ఓ కేబినెట్ మినిస్టర్ ని ఢిల్లీ పోయి కలిసే బదులు ఇక్కడ కిషన్ రెడ్డి గారిని కలవచ్చు కదా. వారి ద్వారా అనేక పనులు తీసుకోవచ్చు కదా. ఏం మోమాటమా? ఆయన దగ్గరికి పోతే ఇలా కిరీటం ఏమైనా పడిపోతుందా రేవంత్ రెడ్డి గారిది? ఈ రోజు ప్రజాపాలన అంటారు కదా. అందుకనే నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ, మీరు చెప్పండి, మీరు డిబేట్ స్టార్టింగ్ లోనే మీరు కొన్ని ప్రశ్నలు వేశారు, కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పిందా? మీరు అయిపోయిన తర్వాత నిరుద్యోగ భృతి గానీ అమలు విషయంలో గానీ ఏం వెళ్తున్నారు? అలాగే కొంత ఈ బొమ్మలు, లోగోలు, పాటలు చేంజింగ్ విషయంలో కూడా రకరకాల చర్చ ఉంది. అంటే అదే వాళ్ళ మార్క్ అనుకుంటున్నారు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎట్లా ఉంది మేడం? ఇప్పుడు కేసీఆర్ గారి మీద డిఫరెంట్ పాలన చూపిస్తామని చెప్పి అని అనుకున్నారు ప్రజలు. కేసీఆర్ మీకు పెద్దన్న, నువ్వు చిన్న లాగా అయిపోయినావు. నువ్వు ఏడాది పాలన, ఆయన 10 ఏళ్ల పాలన. ఆయన ఫెయిల్ స్టూడెంట్. ఆ ఫెయిల్ స్టూడెంట్ తో నువ్వు కంపారిజన్ చేసుకుంటా ఉంటావు. 10 ఏళ్లలో అంత మోసమే జరిగింది అన్నాయి నువ్వు. ఈ ఏడాదిలో మీరు మళ్ళా కేసీఆర్ తో కంపేర్ చేసుకుంటారేంటి? సో అది అక్కడే మీరు నైతికంగా ఎక్కడో రేవంత్ రెడ్డి గారు చాలా ఆయన ట్రాప్ లో పడ్డట్ట ఉంది. అనవసరంగా ఇది డబ్ల్యూడబ్ల్యూ గేమ్ లాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేసుకోవడం. వాళ్ళిద్దరు WWF లో కొట్టుకుంటే మీరేం టెంపైరా? మహారాష్ట్ర గెలిచిన ఊపులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తారా? డెఫినెట్ గా 100% కాన్సన్ట్రేషన్ చేయడం. తెలంగాణనా ఆపరేషన్ తెలంగాణ ఆల్రెడీ మెడిసిన్స్ అవుతా ఉన్నాయి. ఆపరేషన్ తెలంగాణ కాదు, అసలు ఆపరేషన్ చేయకుండానే మెడికల్ ట్రీట్మెంట్ చేసేసి తెలంగాణ రాష్ట్రం బీజేపీ వైపు చూస్తా ఉంది. తప్పకుండా వీళ్ళిద్దరికి ప్రజలు ఎప్పుడు మళ్ళా ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. రుణమాఫీ అందరికి అయిందా? ధరణిలో సమస్యలు అందరికి తీరినాయా? ఇలా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేయించుకోవడానికి మీరు కాంగ్రెస్ పార్టీని తెచ్చినామా? ఇలా ప్రగతి భవన్ లో నిమాయిష్ చేస్తారు కదా అన్ని ఇరగొట్టి. ఈ రోజు అనేక అవకతవకలు. ఇద్దరు కూడా ఇప్పుడు పీసీల కులగణన జరుగుతుంది మేడం. ఇప్పుడు కులగణన జరుగుతున్న దాన్ని సైడ్ ట్రాక్ పట్టియాలి. రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఇద్దరు ఫ్రెండ్సే. వాళ్ళిద్దరు మాట్లాడుకునే ఇది కావాలనే తూతూ మైమై లాగా ఒక క్రియేట్ చేసి కులగణన మీద ఎక్కడ మాట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ? ఎక్కడైనా బీసీల కులగణన మీద ఈ రకంగా ఉండాలి, ఆ రకంగా ఉండాలి, ఎక్కడైనా వీళ్ళ ఒక వారి పార్టీ నాయకుని అరెస్ట్ చేసిరని లొల్లిలు చేస్తున్నారు తప్ప బీసీల కులగణన ఎట్లా జరుగుతుంది? రైతుల రుణమాఫీ ఎట్లా జరుగుతుంది? ఇలా అనేక బాధలు పడతా ఉన్నారు ప్రజలు కింద. ఇవాళ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత స్టార్ట్ అయింది. చక్కగా ఆంధ్రజ్యోతి రాసింది కదా, చాలా దుందుడుకు చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని. ఇంతకన్నా లీడింగ్ పేపర్ ఏడుంది మన దగ్గర చెప్పండి. సో ఈ రోజు మీరు స్టార్టింగ్ లోనే అడిగినారు, చాలా చక్కటి ప్రశ్నలు వేసినారు. కాంగ్రెస్ పార్టీ సమాధానమే లేదు. మా కౌశిక్ ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి? మీరు నిజంగా ఆ స్థాయిలో పుంజుకున్నారా? మీరే ఆ ప్రత్యామ్నాయంగా ప్రజలు నిజంగా చూసేస్తున్నారా? మీకు కూడా అంతర్గత పోరు కుమ్ములాట్లు ఉన్నాయి.
అధ్యక్షుడి విషయంలో కూడా కొంత గొడవ నడుస్తుంది అని అంటున్నారు. ఈ పంచాయతీ చూస్తారా, ఏడాది పాలన మీద కామెంట్ చేస్తారా? బీఆర్ఎస్ చాలా చేసింది, కాళేశ్వరం అవినీతి అని మీరు ఆ రోజుల్లో మాట్లాడారు. అవన్నీ మళ్ళీ ఇంకా ఎందుకు కొనసాగించలేకపోతున్నారు? ప్రత్యామ్నాయంగా నిజంగా ఏదైనా అంటే ఎంపీ 8 వచ్చాయంటారు. మేడం, నేను ఇంత ముందే చెప్పాను, మొన్న జరిగిన ఎన్నికలు ప్రజలకు ప్రజాక్షేత్రంలో ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది. మాకు 8 ఎంపీ సీట్లు వచ్చినాయి, 36% ఓటింగ్ వచ్చింది. 6 నెలలు కూడా కాలేదు. రాబోయే కాలంలో అసెంబ్లీ ఎన్నికలు ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి. సో 4 ఏళ్లలో వీళ్ళు 1 ఇయర్ కూడా కాలేదు, అప్పుడే ఉరుకులాడుతున్నారేంది అని ఇక్కడ మనమే అంటాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చూడండి, వాళ్ళు 10 ఏళ్ళు చేసింది ఏం లేదు. అనేది ఇంకా సఫిషియెంట్ టైం. ఇక్కడ ఎవరు ఇది అయిపోయింది. కాంగ్రెస్ ఇప్పుడు ఈ రోజు గనక నుంచి చెప్పిన విషయాలు చేయకపోతే ఇప్పుడు వచ్చేదంతా సంకుల సమరమే. 4 ఏళ్లు చెప్పి ఎలా ఇక్కడి నుంచి ఎలా చేస్తారన్నదే పాయింట్. వరకు వాళ్ళని ఒప్పుకుంటారు. ప్లీజ్ ఆన్సర్. కొన్ని విషయాల్లో ఇచ్చిన హామీలు ఇంకా అమలు కావట్లేదు. అలాగే ముఖ్యమంత్రి గారి భాష విషయంలో కూడా మాట మారాలి అన్న చర్చ నడుస్తోంది. ఇదే కాకుండా కొంత ఏడాదిలో కూడా ఆయన శైలిలో మార్పు వచ్చింది. దూకుడు నిర్ణయాలు, కొంత ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవాలన్నది కూడా ఒక చర్చ ఉంది. మేడం, ఇక్కడ విద్య, వైద్యం, సేద్యం ఏ విషయంలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఇష్యూ చెప్తే మీరు నిరుద్యోగ విషయంలో చర్చ చేద్దామా చెప్పండి, మరి చేస్తాం. లేదు రైతు సంక్షేమం గురించి చేద్దామా, చర్చ చేద్దాం. లేదు ఇంత చెప్తున్న భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీల అమలు. మేడం, హామీల విషయం చెప్తాం. వైద్య శాఖకు సంబంధించి చూడండి, 16 నర్సింగ్ కళాశాలలు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఓపెన్ చేసింది. 28 ఆల్రెడీ హెల్త్ కేర్ కాలేజీలకు సంబంధించి ఆల్రెడీ ఇక్కడ 28 ప్రభుత్వ కళాశాలలు అనుబంధంగా పారామెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు. 32 ట్రాన్స్జెండర్లకు సంబంధించి క్లినిక్లు ఏర్పాటు చేశారు. ట్రాన్స్జెండర్ సేవలు, ట్రాఫిక్ సేవలను ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ట్రాన్స్జెండర్లకు డబుల్ బెడ్రూమ్ అది ఇంద్రం ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. అదేవిధంగా విద్యకు సంబంధించి మీకన్నా మేము 4,000 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించుకొని తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, వీరనారి సాగలయమ యూనివర్సిటీ, అదే కాకుండా యూనివర్సిటీలకు బీసీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే రైతు సంక్షేమాన్ని కోరుకున్న రాష్ట్ర ప్రభుత్వం 21,000 కోట్ల రుణమాఫీ. గతంలో కేసీఆర్ గారు 2 సార్లు మీరు అధికారులకు వచ్చి ఓన్లీ వడ్డీ మాత్రం మాఫీ చేసి 8,000 కోట్లు ఎగ్గొట్టింది మీరే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 500 రూపాయలు బోనస్ ఇస్తా, ఒడి వేస్తే ఊరేనని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అవి అన్నట్లా నేను అనేది. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి 2,500 ఉన్నాయి, లేదా అలవికాని హామీలు ఇచ్చారు, కొంత నిధుల కొరత ఏర్పడటం వల్ల ఇవంతా కూడా గురుకులాలలో పిల్లలు తిండి ఇక్కడ దయచేసి మేము చెప్పేది మాట్లాడుతాం. తెలంగాణ రాష్ట్రం మాకు 5 సంవత్సరాల కాలం పడుతుందని చెప్పి ప్రజలు ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం తీసుకొచ్చారు. మేము ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతి రంగాన్ని విప్లవాత్మక తీసుకొచ్చే ప్రభుత్వం మీద ఇంత కూడా ఎవ్వరు ఏమి అసంతృప్తిగా లేరా? నిజంగా ఇంత కూడా సనగలేరు మేడం. అసంతృప్తి అనేది ఉండాలని ఉంటే దాన్ని ఏ విధంగా సవరించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. మా ప్రభుత్వం విమర్శ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎక్కడ మీరు అనుకునేది ఉందా మేడం? ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి మేడం. ఇప్పుడు ఏమైనా ఇతరాల ఫ్యాక్టరీలు వద్దని చెప్పేసి ప్రజలతో కోరుకురు, వెనకపోయినాం. గ్రీన్ ఫార్మ్ వద్దని కోరుకురు, ఇండస్ట్రియల్ కారిడార్స్. మేడం, ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ప్రజలు ఏదనుకుంటే చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానిలో భాగంగా మేము కాంగ్రెస్ పార్టీగా మా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, అసెంబ్లీకి వచ్చి చర్చ దేని మీద సరే, విద్య, సేద్యం, వైద్యం, నిరుద్యోగం, తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అప్పుల మీద కావచ్చు, భారతీయ జనతా పార్టీ. సరే, అయితే ఇప్పుడు ఏడాది అయింది కాబట్టి చూద్దాము. బీఆర్ఎస్ నుంచి విజయ్ గారు, అసలు ప్రభుత్వానికి ఇంకా 4 ఏళ్లు గడువు ఉంది. అసలు ఇప్పటికిప్పుడేదో పడిపోతుంది, ఇంకా 4 ఏళ్లు ఉంది. ఇంకా మీరు కూడా ఇంకా మీ పాలన కోసం జనం ఎదురు చూసేస్తున్నారని ఏమన్నా ఒక భ్రమలో ఉన్నారా? ప్రజల అభిప్రాయం మీకు తెలుసు, ఆల్రెడీ తెలుసు. గ్రామాల్లోకి వెళ్తే ఏ రకమైనటువంటి ప్రజల ఒపీనియన్ ఉందో తెలుసు మీకు. మాకు ఎలాంటి తొందర లేదండి. 4 సంవత్సరాలు చాలా సంపూర్ణంగా అంటే నాయకులు వచ్చి చేస్తున్న హడావిడి గాని ఇంకా 4 సంవత్సరాలు టోటల్ గా ఈ టర్మ్ మొత్తం రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలని మేము మా పార్టీ కోరుకుంటుంది. వారు ఉంటేనే మాకు ప్రజలు పల్లెంలో పెట్టి ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మాకు ఎలాంటి తొందర ఏం లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నా. సోదరుడు తాడూరు సీనన్న ఒక మాట మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు మిత్రులు వాళ్ళు మాట్లాడుకొని కూడబలుకొని ఏదో చేస్తా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అన్న సీనన్న, మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ మంత్రులు, బీజేపీ ఎంపీలు ఎట్లా అంటగాగుతా ఉన్నారో మీకు తెలుసు.
ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడితే బండి సంజయ్ గారు దానికి అవునంటాడు. బండి సంజయ్ గారు ఈరోజు కేంద్ర సహాయ మంత్రిగా లేరండి. ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహాయ మంత్రిగా బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తా. బండి సంజయ్ గారు గ్రూప్ 1 అభ్యర్థులు గొడవ చేస్తే అశోక్ నగర్కి వెళ్లి గ్రూప్ 1 అభ్యర్థులతో మాట్లాడుతుంటే డైరెక్ట్ విద్యార్థుల మధ్యలో ధర్నాలో ఉండగానే రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్కి ఫోన్ చేస్తాడు. బండి సంజయ్కి ఫోన్ చేస్తే బండి సంజయ్ నిరుద్యోగ అభ్యర్థులను ఇట్లా ముఖ్యమంత్రి ఫోన్ చేసాడు, అందరం వెళ్దామని చెప్పేసి మాట్లాడితే అక్కడికక్కడే నిరుద్యోగులు తిరుగుబాటు చేసి పారిపోయిండు ఆ రోజు బండి సంజయ్ గారు. సో మీకు బీజేపీకి కాంగ్రెస్ కి మధ్యలో అక్కడ బడేబాయ్ ఇక్కడ చోటబాయ్ బడేబాయ్ అని ఆ రోజే ముఖ్యమంత్రి స్టార్టింగ్ లో రేవంత్ రెడ్డి గారు మొదటి అన్నారు. అది పక్కన పెడదాం. ఇంకొకటి ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలు కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఒక వినూత్నమైనటువంటి విపరీతమైనటువంటి బుద్ధితో ఆ రోజు చిన్న బుద్ధితో ఈరోజు ప్రభుత్వం ఎట్లా చేస్తా ఉందంటే తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని మార్చి పడేసింది. ఈరోజు భారతదేశంలో భరతమాత అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ లోగోలో బీజేపీ లోగోలో ఉంటది. మీరు ఒకసారి ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో భరతమాతని ఎట్లయితే మనం అందరం చూసుకుంటున్నామో ఏ ప్రభుత్వాలు వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఇంకే ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా భరతమాత ప్రతిమను ఎవరు తొలగించలేదు. ఆ భరతమాత మీద ఉన్నటువంటి కిరీటాన్ని వడ్డాలని నగలని ఎవరు తొలగించలేదు. కర్ణాటకలో కన్నడ తల్లిని ఎవరు అక్కడ అనేక ప్రభుత్వాలు మారినాయి, అక్కడ తొలగించలేదు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2007లో తెలంగాణలోని కవులు కళాకారులు అనేక సబ్బండ వర్గాలు మేధావులు ప్రొఫెసర్లు విద్యార్థులు అందరూ కలిసి కూర్చొని మేధోమథనం చేసి కొన్ని రోజుల పాటు మేధోమథనం చేసి తెలంగాణ తల్లి ఇట్లా ఉండాలి, తెలంగాణ అంటే గుర్తొచ్చేది బతుకమ్మ, తెలంగాణ అంటే గుర్తొచ్చేది ఈరోజు ఒడ్లు, అదేవిధంగా జొన్న కంకులు కడేలు కాళ్ళ కడేలు, ఈ రకమైనటువంటి ఒక ప్రతిమలు వడ్డానాలు, ఈ రకంగా ప్రతిమలు తెలంగాణ అంటే గుర్తొస్తుంది. తెలంగాణ తల్లి అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు తెలంగాణ అంటే బతుకమ్మనే మాయం చేసి ఈ రోజు అస్తం గుర్తుపెట్టి భస్మాస్త్ర అస్తం చూపిస్తాయి ప్రజలకు అని చెప్పేసి తెలంగాణ తల్లి చెప్పేసి మీరు అంటున్నారు కదా మాకేం తొందర లేదు 4 ఏళ్ళు ఆయనే ఉండమని. మళ్ళీ ఎందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను కూడా ఎత్తి చూపొద్దంటే మేము ఎట్లాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ రోజు బతుకమ్మను మాయం చేశారు, కాళ్ళ కడియాలు మాయం చేశారు, చేయి గుర్తుపెట్టి ఈ రోజు ఇంకోటి ప్రజలు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులని పోలి ఉండే విధంగా ఒక భూస్వామ్య వ్యవస్థలో భూస్వామ్య శ్రీనివాస్ గారు మీ కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. సరే వాళ్ళైతే డెఫినెట్ గా ప్రతిపక్షంలో ఒక ఏడాది ఉన్నారు కాబట్టి వాళ్ళు దాన్ని అంటున్నారు. మీరు చెప్పండి, మీరు చాలా కాలం నుంచే ఉన్నారు కదా, అసలు మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాళ్ళిద్దరు తోడు దొంగలు వాళ్ళేమో వీళ్ళిద్దరు అంటారు, మీరేమో వాళ్ళిద్దరు అంటారు, వాళ్ళేమో జనాలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీరు నిమిషం ఇప్పుడు వీరి విగ్రహాల గురించి మాట్లాడతారు. విగ్రహం తొలగించి ఆడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన దగ్గర రాజీవ్ గాంధీకి విగ్రహం పెట్టిన దగ్గర తీసేసి మళ్ళీ మేము వచ్చిన తర్వాత వేరే విగ్రహం పెడతామంటున్నారు. మరి తెలంగాణ తల్లి విగ్రహం మా నాయకుడు కేటీఆర్ గారు స్పష్టంగా కేటీఆర్ అన్నదే చెప్తారు. చెప్పండి మీరు ఆ విషయం చెప్పండి. మీరు నేను చెప్తున్నా చెప్పండి సీనరా మీ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పుడానికి మీకు సముచితమా? మీకు గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంలో ఈ విగ్రహము లేదా దీని చుట్టూ ఉన్న అంశం వివాదమా లేదా ఇది ఆమోదయోగ్యమా దాని ఇంకో రోజు చర్చ పెడతాను నేను డెఫినెట్ గా. విధంగా మాట్లాడమే తప్ప ఈయన చెప్పిండు వాళ్ళ అయ్యే చెప్పిండు. అప్పుడు ఏంది కోట్ల విజయభాస్కర్ రెడ్డిది అక్కడ ఏది కేబీఆర్ పార్క్ దగ్గర కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం తీసేస్తాం, ట్యాంక్ బండి మీద విగ్రహాలు తీసేస్తాం అని కేసీఆర్ గారు అప్పుడు మాట్లాడిరు. ఇవన్నీ విగ్రహాలు ప్రజలు రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమం రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్లలో డ్రామాలు, రాత్రిపూట డ్రామాలు, తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళు వేసిన వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పడతాయని నిడిపేయడానికి చేస్తున్నారు తప్ప బీసీలకు రైతులకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ ను ఒక్కటన్నా మీరు మాట్లాడుతున్నారా? గాయనను అరెస్ట్ చేసిర్రు, పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేసిర్రు, అయ్యో మమ్మల్ని ఇట్లా అంటున్నారు, అయ్యో మమ్మల్ని అట్లా అంటున్నారు. ప్రజలు నవ్వుతారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు నేతృత్వంలో టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఆలోచన విధానం ప్రతి ఆలోచనని ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడింది. ఈరోజు తెగబడి కొట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు లగచర్ల బాధితులు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు, అనేక వర్గాల ప్రజలకు రైతుల పక్షాలు కావచ్చు, ప్రతి ఒక్క వర్గాల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. మా వ్యక్తిగతంగా ఎప్పుడు ఆలోచించలేదు, ప్రజల పక్షాన్ని మేము పార్టీ కొట్లాడుతూ ఉంది. విజయ్ గారు ఒక్క నిమిషం, వాళ్ళు ఇవాళ హరీష్ రావు గారి నేతృత్వంలో ఛార్జ్ షీట్ అంట. సరే మీరు 6 మోసాలు 66 అబద్దాలు మీ కార్యక్రమాన్ని చేసుకోండి, సంబురాలు మేము 75% డిస్ట్రిక్షన్ వాళ్ళు
అంటున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకే ఉంది కాబట్టి ఒకటైతే చరణ్ గారు ఒకటి అక్కడక్కడ సణుగుతున్నారు, కాస్త ఆటుపోట్లు ఉన్నాయి, దూకుడు నిర్ణయాలు తగదు అనేది ఇచ్చిన హామీల విషయంలో కూడా ఉంది కాబట్టి అది. అలాగే వీళ్ళు కూడా ఇప్పటికిప్పుడు ప్రభుత్వం రాదు కాబట్టి 4 ఏళ్ళు టైం ఉంది కాబట్టి కాస్త వెయిట్ చేయండి. మీరు మరేదో ఆపరేషన్ మహారాష్ట్ర తర్వాత ఆపరేషన్ తెలంగాణనేమో వెయిట్ చేస్తాం. సో ఏడాదే కాబట్టి అందరం కంగారు పడద్దు, ఆగుదాం. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, 4 ఏళ్ళు వెయిట్ చేస్తాం.